మాట్లాడితే రైతాంగం బాధపడుతున్నారు ఒక పక్క, నవ్వుకుంటున్నారు ఒక పక్క. మీకు అవగాహన లేదని నేను చెప్పను, కానీ మీ పార్టీని సమర్థించుకోవడం కోసం రైతాంగాన్ని అవమానపరచొద్దు. ప్రతి కొనుగోలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. సిసిఐ అనే సంస్థ ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఎంత పత్తి ఉత్పత్తి అయితే అంత కొనండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారని మీరు చెప్పారు. కానీ భారత ప్రభుత్వం గతంలో 11.75 క్వింటాలు ఉన్న అర్ధాంతరంగా 4 రోజులు అయిన తర్వాత మేము 7 క్వింటాలే కొంటామని చెప్పి నిబంధనలు. అదేవిధంగా కొనుగోలు మొదలుపెట్టిన తర్వాత కపాస్ అనే విధానాన్ని మొదలుపెట్టారు. రైతు నేను ఎప్పుడు మార్కెట్కి వచ్చేది స్లాట్ బుక్ చేసుకొని మీ టెలిఫోన్లో మేము రమ్మన్నప్పుడు రావాలి నిబంధనలు పెట్టారు. అదేవిధంగా తేమకు సంబంధించి ఈనాడు మీరు చూశారు, తుఫాన్ల మీద తుఫాన్లు వచ్చినాయి. గత 6 నెలలుగా నల్ల నేలలో ఉన్నటువంటి పచ్చి అంతా కూడా నాశనం అయిపోయింది. కొద్దిగా గొప్ప వస్తే రోజు తుఫాను ఉండటం మూలన, గాలిలో తేమ ఉండటం మూలన ఎప్పుడు కూడా 12% లోపు రావట్లేదు. ఎగ్జామ్ చేయమని చెప్పి 10 సార్లు అడిగాము. వ్యవసాయ మంత్రితో పాటు టెక్స్టైల్ మంత్రిని కూడా అడిగాము. ఈ రాష్ట్ర మంత్రుల ద్వారాగా అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేశాము. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి యూరియాను అడుక్కున్న సందర్భం కానీ, పత్తిని గురించి అదేవిధంగా వేరే పంటల గురించి ఆయా మంత్రుల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తెలియజేసి సహాయం చేయండి అని అడిగినటువంటి ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు. నేనే గత 3 సార్లు పంపించాను. 2 రోజుల క్రితం కూడా జిన్నింగ్ మిల్లుల్ని L1 L2 అనే నిబంధన పెట్టి కొన్నిటితోనే కొనుగోలు చేస్తాము, మిగతా ఇప్పుడు చెయ్యమని చెప్పి నిబంధన ఉంటే రైతులు దూరాభారం ఉంది. ఆ కార్యదర్శితోటి కేంద్ర మంత్రులతోటి పదే సంప్రదించినప్పటికీ కూడా జిన్నింగ్ మిల్లులు సమ్మెకి వెళ్ళేదాకా తాత్సారం చేసినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం. తేమ శాతంలో 1% కూడా ఎగ్జామ్ చేయనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మద్దతు ధర ప్రకటిస్తారు, ఆ పంటల్ని మళ్ళీ కొనుగోలు చేయరు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పంటల్ని ఎంఎస్పీ ధరలకు కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అవి పెసలు కావచ్చు, మినువులు కావచ్చు, సోయా కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, అన్ని పంటలకి మీరు ఏదైతే ప్రకటించారో మినిమం సపోర్ట్ ప్రైస్, దానికి మేము రైతులు కొని ఏటా 1000 నుంచి 2000 కోట్లు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డా కూడా మా రైతుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కొనుగోలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీల గురించి చెప్పారు. అసలు రుణాలు ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలియదు. ఏం మాఫీ చేస్తామని చెప్పారో కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు. ప్రతి ఒళ్ళు కూడా బయటికి రావటం రుణమాఫీ కాలేదు. మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పాము. ఎన్నికలు అయిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మేము బ్యాంకులందరినీ అడిగాం. పంట రుణాలు, రైతు రుణాలు అనేక రూపాల్లో ఉంటాయి. లాంగ్ టర్మ్ ఉంటాయి, లేదు వేరే రకమైన అప్పులు ఉంటాయి. పంట రుణాలు అని అంటే ఒక్క సీజన్కి క్రాప్ లోను ఎంతమంది ఉంటే అంతమందిని పంపించమని చెప్పి అన్ని బ్యాంకులను అడిగాం.
3 నెలలకు టైం ఇచ్చాం. మాకు వచ్చినటువంటి 21,600,000 కోట్లు 25,06,000 మందికి ఒకే రోజు రుణమాఫీ చేసినటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీకు ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకొని ఏదన్నా ఒక రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే ముందుకు రండి. ఒక మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాత్రమే భారతదేశ వ్యాప్తంగా 70,000 కోట్లు మాత్రమే దేశం మొత్తానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. మీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా రుణమాఫీ చేయలేనటువంటి అర్భకులు అనవసరమైనటువంటి టాపిక్లోకి వెళ్ళి మీరు అవమానపడటం మాకు ఇష్టం లేదు, మీరు భంగపడటం మాకు ఇష్టం లేదు. అయినా సరే పదే పదే ఇన్ని కష్టాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా 1,06,000 కోట్లు ఒకే సంవత్సరంన్నర కాలంలో రైతాంగం కోసం వ్యవసాయం కోసం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో రైతు బంధు ఇవ్వకపోతే పోయిన మేలో ఒకేసారి 6,600 కోట్లు రైతు బంధు వేశాం. అదేవిధంగా రెండోసారి మళ్ళీ మొన్న 9,000 కోట్లు రైతు బంధు చేశాం. ఈనాడు కూడా మొన్న తుఫానికి నష్టపోయినటువంటి 1,22,000 ఎకరానికి ఈరోజు 10,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతులకి నష్టపరిహారం ఇచ్చాం. మేము పోయినసారి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని 10 సార్లు వెళ్ళి అడిగాం. మా ఆర్థిక మంత్రి గారు, నేను స్వయాన కేంద్ర మంత్రిని, హోంమంత్రిని కూడా, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఒక్క పైసా ఈ రాష్ట్రానికి ఇవ్వాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఇచ్చినందుకు మాకు బాధ లేదు, కానీ మా రైతాంగం పట్ల రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షకి మాత్రం మీకు మొన్న తగిన మూల్యం చెల్లించుకున్నారు కూడా. మీరు ఇచ్చేది కుటుంబానికి 6,000, మేము ఎకరానికి 6,000. మీకు 50 ఎకరాలు ఉంటే కూడా 56 ఇస్తున్నాం. మీరు దేశం మొత్తం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ యోజన కంటే మాకు ఒక జిల్లాలో ఇచ్చినటువంటి అమౌంట్ ఎక్కువ. యూరియా విషయంలో కూడా అంతే చేశారు. ఇంపోర్టెడ్ యూరియా మాకు కేటాయిస్తారు. అవి ఈ నెలలో చెప్తే 3 నెలలకు వస్తున్నాయి ఓడలు. ఏంటి అని అంటే జియో పొలిటికల్ రీజన్స్, యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, రష్యా నుంచి రావట్లేదు. సూయజ్ కెనాల్ బంద్ అయిపోయింది, అందుకని ఆ ఖండాలన్నీ తిరిగి వచ్చేసరికి 3 నెలలు పడుతుందని చెప్పి సాకులు చెప్పినటువంటి మీరు, రైతులను బజార్లో నిలబెట్టినటువంటి మీరు ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తుంటే రైతులు నవ్వాలా ఏడవాలా? ఈ పంటల కొనుగోలులో కూడా ఎప్పుడైతే జిన్నింగ్ మిల్లు ఇబ్బంది ఉంది, L1L2 తగ్గిందని చెప్పి ఈ కేంద్ర మంత్రితో మాట్లాడా, 3 రోజుల ముందు కార్యదర్శితో మాట్లాడా. నిన్న ఉదయం CCI వాళ్ళు పిలిపించి, జిన్నింగ్ మిల్లు వాళ్ళు పిలిపించి రిజాల్వ్ చేసి, వాడు చేసినా చేయకపోయినా మీరు కొనుగోలు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి పత్తిని కొనుగోలు చేపిస్తున్నాం. రేపు కళ్ళ ముందు రైతులు ఇన్ని అష్ట కష్టాలు పడతా ఉంటే సోయి లేకుండా వర్షాలకి ఇబ్బంది పడ్డటువంటి రైతాంగాన్ని మీరు ఇంకా అధోగత్వాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదే మేము చెప్పాం. మీ అనాలోచిత చర్యలు L1L2 విధానంలో కావచ్చు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు గమనంలో లేకుండా తేమను ఎగ్జామ్ చేయమంటే చేయకపోవటం, ఆఖరికి ఈల్డింగ్లో కూడా ప్రధానమంత్రి ఏమో ఎంత పడితే అంత కొనమంటాడు, మీరేమో మేము 7 క్వింటాలే కొంటామని నిబంధన పెడతారు. ఒక రైతుకి 10 అవ్వచ్చు, ఒక రైతుకి 12 అవ్వచ్చు, ఒక రైతుకి 7 కావచ్చు. యావరేజ్ ఒక తీరుగుంటుంది. అది అర్థం కాకుండా అది కూడా ఎప్పుడు 4 రోజులు కొనుగోలు అయిన తర్వాత మీరు ఆ నిబంధన పెట్టారు. మేమేమన్నాం, మీ అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని నిర్ణయాలు, వ్యవసాయం పట్ల మక్కువ లేనటువంటి ప్రభుత్వం, మర్యాద లేనటువంటి ప్రభుత్వం, రైతు కష్టాలు అర్థం చేసుకోలేని ప్రభుత్వం,
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటే మా రైతాంగానికి తెలుసు మేము పడే కష్టం, మేము పడే శ్రమ. భారతదేశంలో అత్యధికంగా వరి పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సుమారు ప్రతి సంవత్సరం కూడా 80 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసి రైతుకి ఎంఎస్పి ఇచ్చి బోనస్ కూడా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీ వాటా మీరు కొనుగోలు చేయలేరు. మాకు ప్రతి సంవత్సరం 1,53,000 మెట్రిక్ టన్నులు పడుతుంది, హైయెస్ట్ ఆఫ్ ది ఇండియా. పామాయిల్కి భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు. దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసారు. లేకపోతే మా రైతుకి ఈరోజు 25,000 వచ్చేది టన్నుకి. అది 10 సార్లు విజ్ఞప్తి చేశాం. మీరు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం, బయట దేశాలకి లాలూచి పట్టడం. నిన్న కాక మొన్న పత్తికి కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసి అమెరికా పత్తిని మీరు దిగుమతి చేసుకుంటున్నారు. మన పండినటువంటి మన రైతుని మీరు బజారు పాలు చేస్తున్నారు. మొక్కజొన్నకి ఎంఎస్పి చెప్తారు, మీరు మళ్ళీ కొనుగోలు చేయరు. సోయాకి ఎంఎస్పి చెప్తారు, వర్షాలకు కలర్ డ్యామేజ్ అయింది, డిస్కలరీ కూడా మీరు కొనాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. కానీ మీ నాఫెడ్ ఒప్పుకోవట్లేదు. ఈ రకంగా ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిరాసక్తత, దాంతో పాటు మళ్ళీ భూమి విమర్శలు, పనికిరాని విమర్శలు. నిన్న మొన్న మళ్ళీ ఇంకో పార్టీ వాడు కూడా మార్కెట్ కమిటీని తిరుగుతున్నారు. మీ 10 సంవత్సరాల కాలంలో మీరు మార్కెట్ కమిటీకి వెళ్ళి రైతు బాధలు పరామర్శించిన సందర్భం నేను చూడ. మా పెద్దోడు చెప్తారు, నాకు తెలియదు, కానీ తీత పెట్టాలి ఒకటి ఉంటుంది. అది రేతుని కాళ్ళు ఇట్లా పైకి పెట్టుకుంటుంది. ఏంటి అనుమానం వచ్చింది, అందరూ మామూలుగా పండుకుంటారు కదా, నువ్వేంటో కాళ్ళు పైకి పెట్టి పండుకుంటావు అని అడిగారు. పిచ్చోడారా, అర్ధరాత్రి ఎప్పుడన్నా ఆకాశం మీద పడితే ఎవరు కాపాడాలి, వీళ్ళందరినీ నేనే కాపాడుతాను అని చెప్పుద్దాము. అట్లుంది బీఆర్ఎస్ పరిస్థితి. వాళ్ళు వచ్చంట మార్కెట్ చూడంగానే మొత్తం పత్తంతా మేము కొనుగోలు చేస్తున్నామంట. నిద్రపోయింది మీరు, వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసింది మీరు. పథకాలు ప్రకటించి ఆ ప్రకటనలు అమలు చేయకుండా మీరు రుణమాఫీ చేసిన విధానం రైతులందరికీ తెలుసు. చెప్పింది 1,00,000, దాన్ని తీర్చింది 10 సంవత్సరాలు. ఆ 1,00,000కి వడ్డీ 1,00,000, అది మీరు రుణమాఫీ. దాని గురించి మీరు మాట్లాడతారు. పంటల కొనుగోలు, ఎప్పుడన్నా మీ జీవితంలో ఇంత పంటలు కొనుగోలు చేసిన సందర్భం ఉందా? రోజు వర్షాలు వచ్చినా, రోజు తుఫాన్లు వచ్చినా, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. భారతదేశంలో అత్యధికంగా ప్రొక్యూర్ చేయగలిగేటటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీ అందరికీ కూడా మీరు చేసినటువంటి నిర్వాహకం వల్లే మిమ్మల్ని నిలదీశారు, మీకు కర్రు కాల్చి వాత పెట్టారు, మిమ్మల్ని ఇంట్లో పడుకోమన్నారు. అయినా సరే బుద్ధి లేకుండా మళ్ళీ అదే అంశాల మీద తగుదనమ్మా మర్చిపోయి ఉంటారని చెప్పి మా మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తే అది మీ వల్ల కాదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. ప్రతి దానికి మూల కారణం మీరు. ఆ రోజు ధాన్యం కొనుగోలులో 1,000 కోట్ల రూపాయల మిస్అప్రాపరేషన్ జరిగి అందరూ దోసుకొని ఈరోజు సివిల్ సప్లైస్ సంస్థని 50,000 కోట్లకు అప్పులు పాలు చేసింది మీదైతే మా మీద నిందలేస్తారా? వీటన్నింటినీ నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మా మీద అపప్రదలు వేస్తారా? ఏమొప్పంది మీకు? ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారని, ఏం చేశారని మీరు అడుగుతున్నారు. కాబట్టి దయచేసి పత్తి మీద ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేయాలి. పామాయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ గతంలో ఉన్న 44% ఇంపోజ్ చేయాలి. మీరు ప్రకటించిన ఎంఎస్పి ధరలకు ఏదైతే పంటలకు ప్రకటిస్తున్నారో
ఆ ఎంఎస్పి ధరలకు మేము కొన్నటువంటి పంటలన్నింటినీ మీరు మా దగ్గర నుంచి తీసుకోవాలి. ఇవన్నీ మర్చిపోయి సంవత్సరం 10 నెలలు కానీ మా ప్రభుత్వాన్ని విధ్వంసం చేసింది మీరు. 15 సంవత్సరాలు కేంద్రంలో ఉన్న మీరు, 10 సంవత్సరాలు పరిపాలించిన గత ప్రభుత్వాలు ఆడు తగుదనమ్మా అని చెప్పి ఇవాళ బజారు తిరుగుతుంటే జనం నవ్వుతున్నారు. కాబట్టి దయచేసి రైతుని అవమానపరచొద్దు, రైతుని ఇబ్బంది పాలు చేయొద్దు, రైతుల్ని ప్రొవోక్ చేయొద్దు, రైతుల్ని ఇంకా ఆందోళన పరచొద్దు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని కాపాడటానికి మాట్లాడండి, వాళ్ళని ఆదుకోవటానికి మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీకు దమ్మునుంటే. అనవసరంగా వచ్చి బజార్లోకి వచ్చి లేనిపోయిన అబద్ధాలు మాటలు చెప్తా ఉంటే మీరు చెప్పిన అబద్ధాలకే మీరు ఇంట్లో కూర్చున్నారు. మీరు చేసిన అవినీతికే మీరు ఇంట్లో కూర్చున్నారు. మీరు చేసినటువంటి పథకాల యొక్క నిష్ప్రయోజనానికే మీరు ఇంట్లో కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే మీ చరిత్ర ఈనాడు తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. కాబట్టి ఏదైనా మీకు దమ్ముంటే మీ కుటుంబ సభ్యులు విమర్శించే విమర్శలకు సమాధానం చెప్పండి. అంతే తప్ప మీ ఇంట్లో పంపుట్లో నొప్పులు పడ్డాయని చెప్పి రాష్ట్రానికి నొప్పి పెట్టాలనుకుంటే అది మీ యొక్క భ్రమ మాత్రమే. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీకు ఏదైనా మీకు కూడా ఒక్కోసారి అవకాశాలు వచ్చినాయి. మిమ్మల్ని కూడా కొంతమందిని గెలిపించారు. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి. మిమ్మల్ని ఓడించారని చెప్పి రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతాంగాన్ని ఇంకా ఇబ్బందులు పాలు చేయాలి, ఆయన ప్రొవోక్ చేయాలి, ఆయన ద్వారా ఉన్న ప్రభుత్వానికి మసిపోయాలి, మనం మళ్ళీ అందలెక్కాలంటే అది సాధ్యం కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి భవిష్యత్తులో బీజేపీ ముఖ్యంగా చెప్పండి, మాది ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి. ఇన్నిసార్లు కేంద్రాన్ని అభ్యర్థించినటువంటి ఏకైక ప్రభుత్వం, మంత్రులమే కాదు ముఖ్యమంత్రి సాక్షాత్తు. ఇంక మేమేం చేయాలి? గౌరవప్రదంగా నిన్న కేంద్ర మంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు మీరు చూశారు. ఈ దేశ అభివృద్ధిలో మా రాష్ట్రం కూడా భాగస్వామ్యం ఉంది. మేము కట్టే పన్ను కానీ ఇచ్చే దానం ఎంత, మా ప్రజల కష్టాన్ని ఎంత మీరు తీసుకుంటున్నారు, మాకెంత ఇస్తున్నారు. మేమిచ్చినాం అంటే అది మీ తాత సొమ్ము కాదు, నా బాబు సొమ్ము కాదు, నాదైనా మీదైనా ప్రజల సొమ్ము. కాబట్టి రేపు నుంచి భవిష్యత్తులో మేము ఇచ్చామంటే ప్రజలు సహించరని చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏడ తెచ్చి ఇచ్చారు? మేమిచ్చిన ప్రజల పన్నులే, మీరు ఇచ్చిన ప్రజల పన్నులే. ఇంకా మా దగ్గర వసూలు చేసిన పన్నులు మీరు వాడుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా జీఎస్టీ కట్టేది తెలంగాణ రాష్ట్రం. మీరు ఇచ్చేది అతి తక్కువ తెలంగాణ రాష్ట్రానికి. ఏ పథకానికి కూడా నిధులు విడుదల చేయకుండా వరద నష్టం వస్తే పక్క రాష్ట్రానికి టీములు వెళ్తాయి. మేము అడిగితే మా ఇంతవరకు కేంద్ర టీములే రావు. పోయినసారి వచ్చి చూశారు, చేస్తామని చెప్పారు. సాక్షాత్ వ్యవసాయ మంత్రిని కూడా తీసుకొచ్చి మీ పాలేరులో కూడా దింపి పంట నష్టాన్ని చూపించాం. ఒక్క పైసా వాటి మీద మాట్లాడేదానికి బీజేపీ నాయకుడికి మనసు రాదు. అబద్ధం మాటలతోటి, అనవసరం మాటలతోటి మా రైతాంగాన్ని కంటనీరు పెడతా ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ చేయాలనే తపన మీ దగ్గర కనపడుతుంది తప్ప రైతును ఆదుకునే ప్రశ్న కానీ ఆలోచన కానీ మీకు లేదు. కాబట్టి ఆయన గురించి తక్కువ మాట్లాడండి. మా బతుకు మేము బతుకుతాం. మా బతుకులు కూడా మీరు బతుకునిచ్చేటట్లేదు. కాబట్టి మీరు కేంద్ర మంత్రులు కూడా మన కిషన్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టించారు, సంజయ్ గారితో మీటింగ్ పెట్టించారు, ఎంపీలందరికీ లెటర్ రాస్తున్నా. మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము చేస్తామని చెప్పి పదే పదే యూరియాకి 100 సార్లు, పత్తికి 10 సార్లు. ఈ పెద్ద అయినేమో మీరు అది చేయలేదు, ఇది చేయలేదని కూతురు రాగాలి మంత్రాలు. మీరు అన్నది కాదు, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించండి, కానీ ఈ పద్ధతిలో కాదు. కాబట్టి
ఆ రెండు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, సంయమనం పాటించండి. అధికార పార్టీని అపనిందలేస్తే అధికారంలో వస్తారనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఆ పడే కష్టాలు తీర్చడానికి చేసే ప్రయత్నం మీరు ఏదన్నా చేస్తే, మీకు శక్తి ఉంటే, మీకు మనసు ఉంటే, రైతాంగం పట్ల ఆలోచన ఉంటే, పంటల పట్ల అవగాహన ఉంటే ఆ పని చేయండి. మీకు కొద్దిగా గొప్ప ఇంకో 10 సీట్లు దొరుకుతుంది తప్ప ఈ పని చేస్తే మాత్రం మీ సోదిలో పడరు. థ్యాంక్ యూ.